మీ ఇంట్లో గాని తరచుగా మీ ఇంటికి వచ్చేవాళ్ళు గాని ఎవరైనా ఇలాంటి గాజులు వేసుకోవడం చూసారా? ప్రియం వదినా, వదులు శోభన్ రాజు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కడ వాళ్ళు గాజును చూస్తుంటే నువ్వెందుకు టెన్షన్గా వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే ఆ గాజు నాది కాబట్టి. వాళ్ళని మూటల్లో కట్టి లాక్కెళ్తున్నప్పుడు నా గాజే పగిలి అక్కడ పడిపోయింది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు మూటలు కట్టి లాక్కెళ్ళటం ఏంటి? నేనే లాక్కెళ్ళానని చెప్పాను కదా శోభన్ రాజు. అయ్యో కర్మ. ఎందుకు చేసావే ఇదంతా? అంత నా కర్మ. చెప్తాను శోభన్ రాజు, నువ్వు పదా. ఇలాంటి గాజులు ప్రియం వదినే వేసుకుంటుంది. ఆర్ యు ష్యూర్? అవును డీసీపీ గారు, ప్రియం వేసుకుంటుంది. ఇంకెవరు వేసుకోరు. ఎక్కడావిడ? వదినా, ప్రియమదా? అత్తా, ప్రియం ఈ గాజు నీదేనా? ఇదా? నాది కాదు వదినా. సరిగ్గా చూసి చెప్పండి. అయ్యో రామా, సరిగ్గానే చూసి చెప్తున్నాను. నేను ఇలాంటి గాజులే వేసుకోను. నేను కావాలంటే చూడండి, మట్టి గాజులే ఉంటాయి నా చేతికి.
ఇప్పుడు లేవొదినా. కానీ మట్టి గాజులు కట్టి ఇటు వేరే గాజులు వేసుకుంటావుగా, అవివేగా. లేదొదినా, నేను వేసుకుంటే ఒక మోడర్న్ సింగిల్ గాజే వేసుకుంటాను, లేకపోతే మ్యాచింగ్ మట్టి గాజులే వేసుకుంటాను. అయినా ఇప్పుడు ఏమైందొదినా? పగిలిపోయిన గాజు ముక్క తెచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అత్త, ముందు నిజం చెప్పు, ఈ గాజు నీదా కాదా? చెప్పు ప్రియంవద, ఇది నా కోడళ్ల జీవితానికి సంబంధించింది. వేరే ఏదైనా తట్టుకోగలనేమో గాని వాళ్ళకేదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను. చెప్పు. అంటే నన్ను అనుమానిస్తున్నారా? ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? నన్ను అనుమానించడం తప్ప వేరే పని లేదా? అసలైన నేరస్తులు దొరికేంత వరకు నేరం జరిగే చోట ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే. కానీ మా ఇంట్లో నన్ను మాత్రమే అనుమానిస్తారులేండి. ఆ ఊరికి ఎందుకు అనుమానిస్తారు? ఏదైనా తప్పు చేస్తేనే అనుమానిస్తారు. చూసారా చూసారా, మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా ఎంతలా మాట్లాడుతున్నారో. అవును, ఇంతకీ ఆ మిక్సీలో ఏముంది? దొరికిపోయింది. దీంతో పాటు నన్ను కూడా కలిపి తీసుకెళ్తారా బాబోయ్? మాట్లాడవేంటత్తా? అడుగుతోంది కదా, ఏంటది? మిక్సీలో ఏముంటుందదినా? జ్యూసు, దానిమ్మ జ్యూసు. దానిమ్మ జ్యూసా? నాకు చాలా ఇష్టం. నాకు ఇస్తారా? తాగు తెలియకుండమ్మా. అడుగుతుంది నిన్నే అత్త. చూస్తావేంటి? ఇవ్వు. అడ్డంగా దొరికిపోయింది. టైలర్ వదిన కనిపించడం లేదని ఇక్కడ మేమంతా టెన్షన్ పడుతుంటే నీకు జ్యూస్ చేసుకుని తాగాలన్న ఆలోచన ఎలా వచ్చింది? సరే, పాప అడుగుతుంది కదా, ముందు జ్యూస్ ఇవ్వు. ఇస్తున్నాను. నిజంగా ఇచ్చేస్తుందేంటి? అది తాగితే చచ్చిపోతారే పిచ్చి మొహమా. ఈ కిడ్నాప్ కేసు నుంచి తప్పించుకున్నా పసిదాని ప్రాణాలు తీసినందుకు లోపలేస్తారే. ఇవ్వు. అబ్బా జ్యూస్.
సూపర్ ఉంది. సరే వాయుపుత్ర, వెంటనే అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫొటోస్ పంపిస్తాను. సిటీ మొత్తం జల్లెడ పట్టించి వెతికిస్తాను. ఏదో ఒకటి చేయండి. నా కోడళ్ళు మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. తప్పకుండా వస్తారమ్మా. వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టి సాయంత్రానికల్లా ఇంటికి తెచ్చే బాధ్యత నాది. అమ్మా, మేం కూడా వెళ్ళి వెతుకుతాం. పద. దొరికిపోతాననుకున్నావు కదా శోభన్ రాజు. ఏం జరుగుతుంది? నువ్వేమో గాజులు మిక్సీ కొట్టి దానిమ్మ జ్యూస్ అని ఇచ్చావు. ఆ పిల్ల దెయ్యాలేమో దానిమ్మ జ్యూస్ అని తాగేశారు. నువ్వు మిక్సీ చేసావా, పీసీ సర్కార్ మ్యాజిక్ చేసావే? అవును, అది దానిమ్మ జ్యూస్ కదా. అమ్మ ప్రియంవద, ఇంత సడన్ గా అలా ఎలా డెవలప్ అయిపోయావే? ఆయన ఆ కిడ్నాప్ నువ్వెందుకు చేశావు? అసలు ఏం జరిగిందే? గోడలకి చెవులుంటాయి శోభన్ రాజు. గదిలోకెళ్ళి మాట్లాడుకుందాం పదా. పదా. మనం ఎవరికి అన్యాయం చేసావండి? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఇంటికేదో అరిష్టం పట్టినట్టు ఒకదాని తర్వాత మరొకటి ఇలా జరుగుతున్నాయి ఏంటండి? నా కోడలని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు ఏమైపోయారు? అసలు తిరిగొస్తారా? ఆంటీ, ధరణి శ్రావణిలకి ఏం కాదు. పోలీసులు వెతుకుతున్నారు కదా, తప్పకుండా దొరుకుతారు. క్షేమంగా ఇంటికి వచ్చేస్తారా ఆంటీ? అబ్బా, పోలీసులు వెళ్ళిపోయారు. థ్రిల్ పోయింది. అసలు ధరణి శ్రావణిలను ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం చేయబోతున్నారు? అది తెలిస్తే కదా అసలు థ్రిల్. ఎలా తెలుస్తుంది? ఎలాగైనా తెలుసుకోవాలి. అన్నా ఇదిగో తీసుకొచ్చామన్నా. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు తెచ్చారు? అడిగేది మిమ్మల్ని. ఎవరు మీరు? ఎవరో చూస్తారట. రేయ్, విప్పండ్రా. వద్దు బావగారు, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెద్ద జాదులు. మూటలు విప్పామో మనల్ని మాయ చేసేస్తారు. శశికళ, నువ్వా? ఈ రాయుడి కన్నా చదువులా? ఎవరు ఎవరిని మాయ చేస్తారో, మాయం చేస్తారో చూద్దాం. రేయ్, విప్పండ్రా. మీరు ఆగండి బావగారు, వద్దొద్దు. ఇప్పటికే వీళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాం. ఈ ఒక్కసారికి నా మాట వినండి. వీళ్ళని మూటలోనే ఉంచి మన పని మనం చేసుకోవచ్చు. శశికళ, మమ్మల్ని ఎందుకు తెచ్చావు? అసలు నన్నెందుకు తెచ్చావు? అసలు నా పగంతా నీ మీద శ్రావణి. నీతో తర్వాత మాట్లాడతాను గాని ముందు ధరణి సంగతి చూస్తాను. నువ్వే కదా ధరణి? మీ అక్క నా మొగుణ్ణి జైలుకు పంపిస్తే నువ్వు నా మాయని జైలుకు పంపిస్తావా? శశికళ మాయ తప్పు చేసింది, దానికి తగ్గ శిక్ష అనుభవించింది. అదంతా అయిపోయింది కదా, ఏంటిప్పుడు? ఏంటి అయిపోయేది? మా మాయ వచ్చిన కారణం ఏదైనా
నీ మొగుణ్ణి ప్రేమించింది. వాడు మా మాయకి కావాలి. నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే నీ మొగుణ్ణి వదిలి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పట్టిందా? నా భర్త కోసం నా ప్రాణాలే అడ్డు పెట్టాను. ఇప్పుడు నా భర్తను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నారు? మీరేం చేసినా నా భర్తను వదిలేదు లేదు. ఏయ్ కుట్టు మిషన్, పిచ్చా నీకు? ప్రాణాలు తీస్తామంటుంటే ఇంకా మొగుడు అంటున్నావేంటే? ముందిక్కడి నుంచి బయటపడు. శశికళ, ఇందులో నా తప్పేం లేదు. నేను మాయకి సపోర్ట్ గానే వాదించా. అయినా ఈ కుట్టు మిషన్ వల్లే చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఏదో ఒకటి చేసుకో, నన్ను మాత్రం వదిలేసే. ఏంటి వదిలేది? నీ బొగ్గుడిని జైలుకి పంపించింది, దీన్నెట్ట వదులుతాను? అదేమో నా కూతుర్ని జైలుకి పంపించింది, దాన్నెట్ట వదులుతాను? రాయ్, వీళ్ళని ఫామ్ హౌస్ తీసుకెళ్ళండి రా, అక్కడ తగలెట్టుద్దాం. తగిలిపెట్టేయడం ఏంటండి? కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. శశికళ అప్పుడేదో అయిపోయింది, ఇప్పుడు మీకే సపోర్ట్ కదా. ఆపండి. ఏంటి పంచాయతీ? నీకు నీ మొగుడు బయటికి రావాలి కదా, నేను బయటికి తీసుకొస్తాను. కాబట్టి ఆ శ్రావణి అవసరం లేదు. నా కూతురికి దీని మొగుడు కావాలి కదా, దీన్ని చంపితే అప్పుడు వాడే నా కూతురు సొంతమవుతాడు. ఇంకా ఈ పంచాయతీలు ఎందుకు? రాయ్, ఇద్దరిని తగలెట్టేయండి రా. రాయ్, ఆగండి రా. రాయ్, ఇద్దరు స్ప్రో కోల్పోయారు, దారిలో వాక్కుండా ఉంటారు. ఫామ్ హౌస్ తీసుకెళ్ళండి. ఓకే అన్న. ఓకే అన్న. ఒకటి అయినా కోపం పోలేదు. పోనీ గోడ కూర్చివైనా? నాని, జాగ్రత్తరా, చూసుకో. నాని, నాని. అనే పాపం టైలర్ ఎక్కడుందో, ఎలా ఉందో. తన నా ప్రాణం అన్నయ్య, నా ప్రాణం. టైలర్కి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అన్నయ్య, నేను బతకలేను అన్నయ్య.